ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె కొనసాగుతోంది. విశాఖలో అంగన్వాడీలు రోజుకో రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ చెవిలో పువ్వులు పెట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీల సమ్మెకు సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు సంఘీభావం ప్రకటించారు. మరింత సమాచారాన్ని విశాఖ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, డిమాండ్ల సాధన కోసం అంగన్వాడీలు గత 12 రోజుల నుంచి కూడా నిరవధిక సమ్మె చేస్తున్నారు. మనం చూడొచ్చు, ఈరోజు విశాఖపట్నంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గర కూడాను వీళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింగరావు గారు ఉన్నారు. సార్, ఏంటి సార్, 12 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నా కూడా ఆ ప్రభుత్వం స్పందించినట్లు కనబడట్లేదు, మీరేమంటారు? రాష్ట్రంలో 1,03,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్సు నిరవధిక సమ్మె చేస్తున్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం మొండిగా ఉంది. మొండిగా ఉంటే ఈ మొండితనాన్ని ఎలా దించాలో కార్మికులకు తెలుసు. ఖచ్చితంగా మా ఉద్యమం ద్వారా ప్రభుత్వం మెడలు ఉంచుతాం, ఖచ్చితంగా విజయం సాధిస్తాం. అప్పటి వరకు కూడా మా పోరాటం అనేటువంటిది కొనసాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని అమలు చేయకపోతే సహించేది లేదు. గ్రాట్యుటీ ఇవ్వాలని, వీరు కార్మికులే అనేదానికి కావాల్సినటువంటి ఆధారాలన్నింటినీ కూడా 15 రకాల పనులు చేస్తారు. 30 లక్షల మందికి మన రాష్ట్రంలో పిల్లలకి చదువు చెప్పడం కానీ, పోషకాహారాన్ని బాలింతలకి, గర్భిణీలకు అందించడం కానీ అనేక రకాలైనటువంటి సేవలు చేస్తూ ఉన్నారు. మేము ఈరోజు అధికారులు చెప్పినటువంటిది వారు చేస్తున్నటువంటి వాస్తవమే కాదనడం లేదు. కానీ మా దగ్గర డబ్బులు లేవని చెబుతున్నారు. ఏం ధనవంతులు కార్పొరేట్లకు రాయితీలు ఇవ్వడానికి మీకు డబ్బులు ఉన్నాయా? గంగవరం పోర్టుకి నువ్వు పన్ను రాయితీలు ఎందుకు ఇచ్చారని అడుగుతున్నాం. అలాగే రాష్ట్రంలో ఈరోజు అత్యంత ఆదాయాలు వచ్చేటువంటి కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ దగ్గర పన్నులు వసూలు చేయండి. స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా అమలు చేసినటువంటి పద్ధతి ఇది. కాకుండా మీరు రాష్ట్ర ప్రభుత్వం తాళాలు పగలగొడితే ఈరోజు సెంటర్ నడుపుతామనుకుంటున్నారా? ఒక్క సెంటర్లో 1,03,000 మంది ఉద్యోగులు ఉన్నటువంటి 56,000 సెంటర్లో ఒక్క సెంటర్లో ఒక్క పిల్లవాడు కూడా వెళ్ళా. సెంటర్లను తెరవద్దని గ్రామ ప్రజలు మద్దతు ఇచ్చారు. బహుశా ఏ సమ్మె, ఏ పోరాటంలో కూడా ఇంత అపూర్వమైనటువంటి మద్దతు, ప్రజల మద్దతు. అందువల్ల ప్రజల మద్దతు కాదని ఈరోజు ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే దానికి తరిగినటువంటి మూల్యం ప్రభుత్వం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇప్పటికైనా దౌర్జన్యం, దుర్మార్గాలు చేసేటువంటి పద్ధతులు మాని అంగన్వాడీ వర్కర్ల యొక్క సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిఐటియు డిమాండ్ చేస్తుంది. ఇదే అంశమే మనతో మాట్లాడిన అంగన్వాడీ మహిళా నేతలు. అంగన్వాడీ సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 12వ రోజుకి వచ్చింది. ప్రభుత్వం చెప్తుంది లబ్ధిదారుల తాలూకా వాళ్ళ ఆరోగ్యాన్ని పట్టించుకొని మీరు సమ్మెను విరమించి వచ్చేయండి అని చెప్పి. అలాగే అంగన్వాడీల సమస్యలు కూడా పరిష్కరించాలి కదా ప్రభుత్వం. అంగన్వాడీ ప్రభుత్వానికి పోషకాహారాన్ని ఇస్తున్నాము, అంగన్వాడీ లబ్ధిదారుల సమస్యలు మీరు చూడండి అని చెప్తున్నారు. కానీ అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగన్వాడీల సమస్యలు కూడా పట్టించుకున్నట్లయితే మేము సమ్మెలో కూర్చోవడం మాకు సరదా కాదు, మేము కూడా సమ్మె విరమిస్తాము. కాకపోతే అంగన్వాడీల సమస్యలు న్యాయమైన డిమాండ్స్, ఆ డిమాండ్స్ కనీస వేతనం ఇవ్వమని చెప్తున్నాము. కనీస వేతనం ఇచ్చేటట్లయితే మా లబ్ధిదారులు మేము చూసుకుంటాము. మీరు టీహెచ్ఆర్ ఇస్తారు అనేటప్పుడు కూడా లబ్ధిదారులు ఎవరు కూడా అంగన్వాడీ చుట్టుప్రక్కల కూడా ఎవరు రావట్లేదు. వాళ్ళందరూ ఫోన్లు చేసి ఇక్కడ టెంట్లో ఉన్న అంగన్వాడీ వర్కర్స్కి, హెల్పర్స్కి ఫోన్లు చేసి మేము టీహెచ్ఆర్కి వెళ్ళాలా వద్దా అని అడుగుతున్నారు. అమ్మ, మేము కష్టకాలంలో ఉన్నాము, మా వేతనాలు పెంచే వరకు మీ సమస్యను వేడనాడము, మీ ఇష్టం, మీరు ఏం చేస్తారంటే మీ సమస్యలు తీరిన తర్వాత మేము టీహెచ్ఆర్ కూడా తీసుకుంటామని చెప్పేసి ప్రజల మద్దతు అంతా కూడా అంగన్వాడీల మీదే ఉంది. ఈరోజు ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకొని అంగన్వాడీలు న్యాయమైన డిమాండ్ ఇచ్చేటట్లయితే, అంగీకరించేటట్లయితే ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పేసి మరి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వానికి 12వ రోజు సమ్మె సందర్భంగా హెచ్చరిస్తున్నామండి. ఇది మొత్తం మీద పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.